ఆల్రైట్ అబ్బాయి, వెల్కమ్ టు పార్ట్ 26. సో కనుక ఈరోజు గో టు ది నేషన్స్ అబ్బాయి. నేను ఆ బుక్ని కంక్లూడ్ చేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. సరే, ఆ టాపిక్ తీసుకున్నాను నేను. కంక్లూజన్లో చాలా చిన్నగా కాంటెంట్ ఉంది దాంట్లో. సో కనుక గో టు ది నేషన్స్ అనే టాపిక్ని మాత్రమే చూసుకొని మనం లోపుకి వెళ్ళిపోదాం అబ్బాయి. ద బుక్ ఆఫ్ సామ్స్కి వెళ్దామని చెప్పి ఈరోజు. ఓకే, కీర్తనల గ్రంథాన్ని ఒక్కసారి మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ బుక్ ఆఫ్ సామ్స్ని ఏమంటారంటే అబ్బాయి, హిమ్ బుక్ అది, పాటల పుస్తకం. దేవుని ప్రజలు ఆ రోజుల్లో ఒక 150 పాటలు ఉందామని అనుకుందాం మనం. 150 పాటలు, అందులో ప్రార్థనలు, అందులో వాళ్ళ భావోద్రేకాలు వ్యక్తపరచని చెప్పాలా. సంతోషకరంగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, నిరీక్షణతో, పశ్చాత్తాపంతో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ రచించిన కీర్తనలు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. ఆ తర్వాత డిఫరెంట్ ఆథర్స్ రాసింది అబ్బాయి. డిఫరెంట్ టైమింగ్లో రాసింది వాళ్ళు, డిఫరెంట్ కాలంలో ఉన్నది అసలు యాక్చువల్లీ రాసింది. కానీ ఎవరు రాసినప్పటికీ కూడా దేవుడు ఎంత అర్హుడు ఆరాధనకు ప్రతి సీజన్ ఆఫ్ లైఫ్లో అని అంటే, నువ్వు కష్టాల్లో ఉన్నా, ఎత్తులో ఉన్నా, పల్లెంలో ఉన్నా, ఓకే, కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా సరే, ఎంతగా దేవుణ్ణిలో మనం ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు ఎంత ఘనుడు, ఓకే, ఆయన ఎంత యోగ్యుడు అనేది, ఆరాధనకు యోగ్యుడు అన్ని కాలాల్లో అనేది మనం కీర్తనలో చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, భూలోకంలో బ్రతుకుతున్న మనము, మన నేత్రాలు అదిగో దేవుని మహిమ కోసం చూస్తూ, భూలోకం అంతా కూడా ఏ విధంగా దేవుని నామాన్ని గణపరచగలదో అనేది ఈ కీర్తనలో మనం నేర్చుకుంటూ ఉంటామన్నట్టు. మనం అందులో ఒక కీర్తనగా 67వ కీర్తన మనం చూద్దాం అబ్బాయి ఈరోజు. చిన్న అధ్యాయము, కానీ చాలా బలమైన అధ్యాయం అబ్బాయి. 67వ కీర్తన అనేది ఇది ఒక సాంగ్ ఇది, కానీ దాన్ని మిషనరీ సాంగ్ అని కూడా అనాలి. మిషనరీ సాంగ్ ఇది. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక మిషనరీని ఆశీర్వదిస్తే ఆ మిషనరీ ఆ ఆశీర్వాదంను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా దాన్ని వ్యాపించాలో అదిగో ఈ 67వ కీర్తనలో మనం చూస్తాం అబ్బాయి. సో కనుక ఇది దాదాపుగా ఒక 5 పార్ట్స్గా మనం డివైడ్ చేద్దాం. నంబర్ 1 ఏమంటే ది రిక్వెస్ట్. కీర్తనకారుడు 67వ కీర్తనకారుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం ప్రార్థనలు చూస్తూ ఉన్నట్టు బాగా అక్కడ ఆ కీర్తనలో గమనించినట్టయితే, ఈ ప్రార్థనలు మనం జాగ్రత్తగా చూస్తేనపై మనం కూడా చాలాసార్లు ఇటువంటి ప్రార్థనలు చేస్తుంటాం మనం కదా, ఇటువంటి ఆరాధన చేస్తుంటాం మనం. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో ప్రభువా నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక అనే మాట చూస్తున్నాం. ఇది ఎక్కడన్నా మనం గమనించినామండి ఈ కీర్తన? మీరు గమనించండి అసలు. యాక్చువల్లీ దీన్ని అరానిక్ బ్లెస్సింగ్ అని అంటారు. దీన్ని సంఖ్యాకాండము 6:24-26లో ఉంటుంది కదా. ఓకే, తన ముఖ కాంతిని మీ పైన ప్రసరించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఓకే, ఇలా మీరు ఆశీర్వదించాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆ ఆజ్ఞను పురస్కరించుకొని ఆ ప్రార్థనను తన కీర్తనలో భాగంగా పెట్టుకున్నాడు ఈయన. అందుకొనకే ద రిక్వెస్ట్ అని అంటారు. అది స్టార్టింగే దేవుని కనికరం కోసం ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతా? ఎందుకనంటే ఇది మేము సంపాదించుకోలేం ప్రభువా, ఇది నీ కృప ద్వారానే సాధ్యము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏముంటుందంటే గాడ్స్ షైనింగ్ ఫేస్ అని ఉంటుంది అబ్బాయి. అర్థమవుతా? నీ ప్రసన్నత అనే మాట ఉంటుంది చూడండి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని అంటే, ముఖకాంతి అని అంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం మాకు తోడుగా ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ద రిక్వెస్ట్. నంబర్ 2 ఏంటంటే ద రీజన్. ఎందుకంటే ఈ ఆశీర్వాదం ఆయనకు, వాట్ ఈస్ ద నీడ్? ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. పాస్టర్గా నువ్వు ఎందుకు పిలువబడ్డావు, నువ్వు ఎందుకు ఆశీర్వదింపబడాలి అసలు యాక్చువల్లీ ఇక్కడ? ఓకే, అక్కడ మనం గమనిస్తే దట్ యువర్ వే మే బి నోన్ ఆన్ ఎర్త్, యువర్ సల్వేషన్ అమంగ్ ఆల్ నేషన్స్. అంటే తన అర్థం ఏంటంటే, ప్రభువా ఇదిగో తండ్రి నీ నామము స్తుతింపబడును గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించాలి ప్రభువా. సో కనుక బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ అండ్ టు మై ఫ్యామిలీ, బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ మిషన్స్. ఇది నా సెల్ఫిష్ గెయిన్ కాదు, నా పాకెట్లో, నా బ్యాంకులో, నా కుటుంబంలో, నా రూమ్లో మాత్రమే దాచిపెట్టుకోనికే కాదు ఇది. నో. అది తద్వారా దేవుని నామము ప్రచురింపబడాల, బయటికి కూడా ప్రజలకు తెలియాల. అర్థమవుతుందా? గాడ్స్ గ్లోరీ అండ్ సల్వేషన్ ఆర్ మెంట్ ఫర్ ఆల్ నేషన్స్, నాట్ జస్ట్ అవర్ సర్కిల్. ఇది మన సర్కిల్లో పెట్టుకొని కాదపై,
దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ మహిమను ప్రజలందరికీ తెలియపరచాలని ఆతురత, ఇదిగో 67వ కీర్తనలో మనం చూస్తున్నాం. ద కాల్, మూడవది ద కాల్, లెట్ ఆల్ ద పీపుల్స్ ప్రైజ్ యూ అని అంటాడు ఆయన. మత్తయి సువార్త 28:19-20లో దేవుడు అన్నాడు కదా, అబ్బాయి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకం అంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించుడు అని అంటాడు ఆయన. ఇదిగో ఆ మాటను చూస్తాం మనం. మళ్ళీ మార్కు 16లో చూస్తాం కదా మనం, గో టు ఆల్ ద నేషన్స్ అని అంటాడు కదా. ఇది ఆల్రెడీ చేయబడింది అబ్బాయి ప్రార్థన. దట్ మీన్స్ Psalm 67 is the very heart of God. Mission is ultimately about worship, nations rejoicing in God అని చెప్పి. అసలు మిషన్ అనేది అబ్బాయి అర్థమవుతా, అందరూ ప్రజలందరూ అందుకొరికే ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొని అన్నది చూడండి. ఎందుకు? దేవుని ఆరాధనలు, దేవుని నామాన్ని గణపరచుటలు, అందరూ దేవుని తెలుసుకొని ఆరాధించాలని చెప్పి. సో కనుక ఇది గ్లోబల్ మిషన్. ఇది గ్లోబల్ మిషన్ అంటే ఎవ్రీ ట్రైబ్, ప్రతి గోత్రము, ప్రతి నాలుక, అర్థమవుతా, ప్రజలందరూ దేవుని స్తుతించాలని చెప్పి. నాలుగవది ది అవుట్కమ్. సరే, దేవుడు నీ రిక్వెస్ట్ విన్నాడు, అర్థమవుతుందా, రీజన్ అర్థమైపోయింది ఆయనకు, నీ కాల్ కూడా అర్థమైపోయింది. దేనికంటే ఇప్పుడు దీని అవుట్కమ్ ఏంటి? ఓకే, అవుట్కమ్ మనం చూసినట్లయితే అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. అప్పుడు అనే మాట ఉన్నది అబ్బాయి. ఎప్పుడండి? ఇదిగో మొదటి నీ రిక్వెస్ట్, నీ ప్రేయర్, నీ రిక్వెస్ట్, నీ రీజన్, నీ కాల్లో నువ్వు ఎప్పుడైతే స్థిరంగా బలంగా ఉండి దేవుడు నీకు అనుగ్రహం ఆశీర్వదిస్తే అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఎవరి ద్వారా? ఆశీర్వదింపబడిన వారి ద్వారా. సో కనుక బ్లెస్సింగ్స్ ఫ్లోస్ టు ద చర్చ్ దట్ అలైన్స్ విత్ గాడ్స్ మిషన్ అబ్బాయి. దేవుని ఆశీర్వాదములు సంఘం మీద ఎందుకు ఉంటుందంటే, ఎందుకంటే దేవుడు ఆ సంఘం ద్వారా ఇక ప్రవాహంగా మిషన్స్కి వెళ్తుంది అన్నట్టు. ఈ స్టెప్స్ చూడండి అబ్బాయి. బ్లెస్సింగ్, మిషన్, మోర్ బ్లెస్సింగ్, గ్రేటర్ మిషన్. నిన్ను ఎందుకు దేవుడు దీవిస్తున్నాడు? మిషన్ కోసం. ఎక్కువగా దీవించబడుతున్నావా? ఇంకా ఎక్కువ మిషన్ పని చేయాలి మనం. అసలు యాక్చువల్లీ మన ద్వారా ఇంకా గొప్పగా జరగాలి. అసలు యాక్చువల్లీ అసలు ఇంకో సంగతి తెలుసా, మన సంఘంలో నుంచి మిషనరీస్గా బయటికి వెళ్ళాలి. సో కనుక దట్ ఈస్ అవుట్కమ్ అని చెప్పి. సో కనుక ఇప్పుడు మనము డైవ్ చేసాం అబ్బాయి. 67వ కీర్తనలో మనం డైవ్ అయిపోదాం. ఇప్పుడు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో అనే మాట ఉంది అబ్బాయి. అంటే వీళ్ళు ఆల్రెడీ దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు. ఇప్పుడు వీరి ద్వారా అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక అని అంటున్నాడు ఆయన. ద లార్డ్ బ్లెస్ us. అది మాకు కావాల్సింది, బ్లెస్సింగ్ మాకు కావాలండి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్న విధానం చూడండి అబ్బాయి ఎంత గొప్పగా ఉందో. ప్రభా, ఇదిగో నీ నామము అందరికీ తెలియపరచబడాలి. ప్రభా, నీ నామం అందరికీ తెలియపరచబడాలంటే ఫస్ట్ నేను రక్షింపబడాలి, నేను ఆశీర్వదింపబడాలి. నీ ముఖకాంతి అని అంటే నా పైన నీ ఫేవర్ ఉండాలి, నీ సన్నిధి ఉండాలి, నీ సమాధానం ఉండాలి. నేను నా కుటుంబం వర్ధిల్లుతున్న ప్రకారం, నేను నా కుటుంబం దీవించబడుతున్న ప్రకారం ప్రజలు చూసి మమ్మల్ని చూసి సంతోషించాలి. 3వ వచనం, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ఆ ప్రార్థన చూడండి అబ్బాయి. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుతువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు అనే మాట ఉంది అబ్బాయి. ఎలా ఏళ్తాడండి దేవుడు? ఎలా స్తుతింపబడతాడండి దేవుడు? ఎలా గణపరచబడతాడండి దేవుడు? పీపుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి, అర్థమవుతా, నిన్ను బట్టే. యాక్చువల్లీ ఇది పర్సనల్ ప్రేయర్. తన స్వార్థం కాదు, కానీ తన భారం కూడా చెప్తున్నాడు అన్న. ప్రభా, ఇది నన్ను దీవించమని చెప్పట్లేదు. నేను నా దేశము బాగుంటే కాదు, మా ద్వారా ఇంకా ఇతరులు దీవించబడాలి. అసలు యాక్చువల్లీ 4-5 వచనాలు చూడండి అబ్బాయి. జనములు చూస్తున్నారా మీరు? మళ్ళీ సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని అంటున్నాడు చూడండి అబ్బాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ప్రభా, మేమే కాదు, మేము నరకం నుంచి తప్పించబడడం కాదు, ప్రజలందరూ స్తుతింపబడాలి. అందుకొరికేనబ్బాయి నేషన్స్ అని ఉండాలబ్బాయి. అది భూదిగంతములందరూ తెలుసుకోవాలి ప్రభు అని చెప్పి. మీరు చూడండి 6-7 వచనాల్లో, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురుగాక అనే మాట చూస్తున్నాం అబ్బాయి. గో టు ది నేషన్స్. సో ద మెయిన్ పాయింట్ ఆఫ్ Psalm 67 ఏంటంటే, గాడ్ బ్లెస్సెస్ us so that the nations will be blessed. God blesses us. నేషన్స్ బ్లెస్ కావాలా మన ద్వారా. కాబట్టి దేవుడు
అందుకొరకే మీరు ఈరోజు నా స్లైడ్స్ అన్నిట్లో నాపై ఏ స్లైడ్ కాంప్రమైజ్ కాలే. నేను అంత డిఫరెంట్ గ్లోబ్ని నేను దర్శనం చూస్తూ పెట్టినానట్టు. ఇది నా దర్శనం ఇప్పుడు అది. ఐ డోంట్ వాంట్ టు బీ హియర్. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఇంతకాలం ఇంత దీవించిండు కేవలము మనము ఇదిగో ఒక గూటులో కూర్చొని తెలుగు అనుకొని కూర్చొనికే కాదపై. హూ నోస్ పీపుల్ ఇంకొక ప్రాంతాన్ని కూడా తీసుకెళ్తాడేమో. దుబాయ్ తీసుకెళ్తాడేమో దేవుడు మనల్ని, ఇంకొక ప్లేసెస్కి తీసుకెళ్తాడేమో. యూ షుడ్ బి రెడీ అపై, అంతే. అర్థమవుతా? మీరు చూడండి, ట్రూత్ మ్యాటర్స్ బట్ రెస్పాన్స్ ఇస్ క్రూషియల్. సత్యమే ఇది, కానీ దానికి తగినట్టుగా మనం రెస్పాండ్ కూడా కావాలి. ద psalmist doesn't stop at knowing God's character, he acts on it through prayer and mission. దేవుడు భూదిగంధములంతటి ద్వారా స్తుతింపబడాలి, గణపరచబడాలి అని చెప్పి తనకెంతో ఆశ ఉంది, ప్రార్థన చేస్తున్నాడు. కానీ అది ప్రార్థన మిషన్ ద్వారానే సాధ్యమని తను ఆతురత పడుతున్నాడు అప్పుడు. ఎందుకంటే దేవుని చిత్తము అర్థం, అది స్తుతింపబడాలి, దేవునికి భయపడాలి, ఎంజాయ్ చేయాలి అందరు కూడా. గాడ్స్ గ్లోరీ ఇస్ నాట్ హిడెన్, ఇట్స్ మెంట్ టు బి రివీల్డ్ టు ఆల్ పీపుల్స్ అపై. అది దాచుకోనికే కాదు అబ్బాయి, అనేకులకు కనపరచుకోనికే, బయలుపరచుకోనికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని మర్చిపోకబ్బాయి. ద psalmist prays with a missional purpose. He asks for blessing, not for selfish gain, but so God's wish would be known on earth. తన కోసం కాదు, ప్రజలందరూ దీవించబడాలని చెప్పి. ఇంకో మాట తెలుసా? ప్రతి కులం, అర్థమవుతా, ప్రతి ప్రాంతం, ప్రతి క్యాస్ట్ వాళ్ళపై, బయట వాళ్ళు ఎవరన్నా సరే ప్రతి ఒక్కరికి మన సంఘంలో స్థానం ఉండాలి. ఈవెన్ జాబ్లో కూడా నాపై ఏ స్థానంలో ఉన్నా సరే అందరూ మన సంఘంలో ఉండాలి, అందరు ఉండాలి. అసలు యాక్చువల్లీ బ్లెస్సింగ్స్ హ్యాస్ ఎ గ్లోబల్ గోల్ అపై. ఇది గ్లోబల్ గోల్, అది మన కోసం కాదు అది. అందుకని చూడండి, అది ఏమన్నాడైనా, బ్లెస్ us that your name be known among all nations. ఏమన్నాడైనా? ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన, ప్రభువా తండ్రి, ప్రజలందరూ నిన్ను తెలుసుకోవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నానని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నావు పై. ఇది కేవలము కీర్తనకారుడు మాత్రమేనా, ఇంకెక్కడ ఉందా పై? గాడ్స్ పాయింట్ త్రూ అవుట్ హిస్టరీ. అసలు యాక్చువల్లీ మీకు తెలుసా, ఇది ఫౌండేషనల్ ట్రూత్ ఎక్కడి నుంచి మొదలైందనంటే అబ్రహాం ద్వారా మొదలైంది అబ్బాయి. మీకు ఏమైనా అర్థమవుతుంది అనుకుంటా, ఇప్పటికే జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నా మీకు నేను. ఊరు ప్రాంతం నుంచి అబ్రహాము పిలువబడినప్పుడు ఏమన్నాడండి దేవుడు ఆయనని? ఆదికాండం 12:2-3 ఏమున్నాడు ఆయన? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని అన్నాడు ఆయన. నీవు ఆశీర్వాదం కదా ఉండువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుతాను, నిన్ను దూషించిన వారిని శపించదును. ఈ మాట గమనించండి అబ్బాయి దయచేసి. భూమి యొక్క సమస్త వంశములు, కమ్ ఆన్ పీపుల్, ఆమేన్. ప్రభువా ఈ వచనాలు మా జీవితంలో కూడా నెరవేర్చున్నాయి. భూమి యొక్క సమస్త వంశములు, మేబీ ఇంకొక వంశస్థులు మీ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళి దీవించబడతారేమో. మన దగ్గర రక్షింపబడిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో వెళ్ళి కొంతకాలం ఉంటారేమో. ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు అదిగో అక్కడి నుంచి వాళ్ళు దీవించబడతారు అబ్బాయి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో కాదు, ఈరోజు మనందరితో దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది అబ్బాయి. ఇది ఒక థీమ్ ఉండే ఐజాయాలో కూడా అబ్బాయి, యెషయా కూడా. అబ్రహాంకి కాదు, యెషయాలో కూడా చూడండి మీరు 49వ అధ్యాయం 6వ వచనం. భూదిగత్తముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అబ్బాయి. కమాన్ పీపుల్, ఏం బ్లెస్సింగ్స్ అండి ఇవన్నీ అసలు యాక్చువల్లీ. భూదిగంతముల వరకనంటానప్ప, ఎంతవరకు అయితే అంతవరకు, ఎక్కడ అక్కడ వరకు ప్రజలు నీ ద్వారా దీవించబడతారంట. అందుకొరకు అన్నారు చూడండి అబ్బాయి. మళ్ళీ కీర్తనకారుడు ఏమన్నా తెలుసా? అన్యజనులందరిలో ప్రభువా, భూమి మీద దేవుని మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మనందరి మీద, ఈ కార్నర్స్టోన్ ఇండియా నెట్వర్క్ మా మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. మీరు గమనించండి అబ్బాయి, ఇది దేవుడు కోరుకుంటున్న అబ్బాయి. దిస్ ఇస్ వాట్ గాడ్స్ డిజైర్ ఇస్. ఎంత గొప్పగా ప్లాన్ ఉందో అబ్బాయి చూడండి మీరు. గాడ్స్ ప్రామిసెస్ బ్లెస్సింగ్ టు హిస్ పీపుల్ బికాస్ హీ వాంట్స్ దెమ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్ అబ్బాయి. అర్థమవుతున్నా? దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఎందుకు తెలుసా అబ్బాయి? ఆ పక్కన గ్లోబ్ ఉన్న చూడండి, దాన్ని చూసుకుంటా రోషంతో ప్రార్థన చేయండి. ప్రభువా ఇక్కడ నేను ఎందుకున్నా తెలుసా? అదిగో అక్కడ ఆ దేశాలన్నీ కూడా దీవించబడాలి. అదే చూడండి అబ్బాయి, బ్లెస్సింగ్స్ టు హిస్ పీపుల్, బ్లెస్సింగ్ టు ద నేషన్స్. దేవుని యొక్క వ్యాప్తి, దేవుని యొక్క సన్నిధి, గ్లోరీ, ఆ స్వార్థ మీ ద్వారా అటువైపు కూడా వెళ్ళాలి అబ్బాయి. Therefore we should pray for blessing on ourselves for the sake of the nations. Come on people. మనం ఎందుకు తెలుసా ప్రార్థన చేయాలా మన కోసం? ఎందుకంటే మన ద్వారా దేవుడు నేషన్స్ని దీవించాలి అబ్బాయి.
సో కనుక గాడ్ బ్లెసెస్ అస్ నాట్ జస్ట్ ఫర్ అస్ బట్ ఫర్ అదర్స్. మిమ్మల్ని బట్టి కాదు దేవుడు దీవించడానికి, మీ ద్వారా దేవుడు అనేకులను దీవించడానికి. ఇట్స్ నాట్ దట్ గాడ్ డజంట్ లవ్ అస్, ఇట్స్ దట్ హీ ఆల్సో లవ్స్ ద నేషన్. ఇది కేవలం మనల్ని మాత్రమే కాదబ్బాయి, మనల్నే ప్రేమించట్లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన అవర్ జాయ్ ఇన్ గాడ్ గ్రోస్ వెన్ ఇట్ ఓవర్ఫ్లోస్ టు అదర్స్. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే తెలుసా, నిన్ను ఆశ్రయించిన తర్వాత నీ ద్వారా ఆ ఓవర్ఫ్లో కావాలా, రివర్ ఫ్లో కావాలా, రివర్ ఫ్లో కావాలా, రివర్ ఫ్లో కావాలా అబ్బాయి. రిజర్వాయర్గా ఎక్కడ పడితే అక్కడ ఉండడం కాదు, ఓవర్ఫ్లో కావాలి అసలు యాక్చువల్లీ మన ద్వారా. వెన్ వీ ఆస్క్ గాడ్ టు బ్లెస్ us ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్స్, వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ అవర్ జాయ్ టు బీ కంప్లీట్. నిజంగా పరిపూర్ణంగా దేవుడు దీవించాలని చెప్పాయి మనల్ని. ఇఫ్ గాడ్ వాంట్స్ హిస్ గూడ్స్ టు గెట్ టు ద నేషన్స్, then he will fill the truck that's driving toward the nations. జాన్ పైపర్ గారు చెప్తారు అబ్బాయి మాట. దేవుడు నిజంగా మనకున్న గూడ్స్ మన దగ్గర ఏదైతే ఉన్నాయో అవి దీవించబడాలి ప్రభువా. ఈ ట్రక్ వేసుకొని నేను నేషన్స్కి వెళ్తానంటే, అబ్బాయి సిద్ధపాటు నీది, ట్రక్ నీది, డ్రైవర్ నువ్వైతే అందులో నింపాల్సింది అంతా కూడా దేవుని బాధ్యత. అబ్బాయి మొత్తం నింపి నీకు పంపిస్తాడు అసలు యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు బాబు, నా నామంలో వెళ్ళు, బూదిగంతంలో వరకు వెళ్ళు, ఎంతోమందిని ఆశీర్వదించు, బికాస్ నేను ఆశీర్వదించిన కాబట్టి. డేవిడ్ బ్రైనర్డ్ అబ్బాయి 29లో చనిపోయింది. ఆయన ప్రార్థన ఏం తెలుసా, క్రైస్ట్ టు బి గ్లోరిఫైడ్ అమాంగ్ ద నేషన్స్ అని అంట. తన డీప్ డౌన్లో ప్రేయర్ ఉండేనబ్బాయి, ప్రభువా నా ద్వారా ప్రజలందరూ దీవించబడాలి ప్రభువా. అది తన ప్రార్థన ఉండేనబ్బాయి. తను సఫరింగ్లో అర్థమవుతున్నా, దేవుడు ఎంతో తృప్తిగా ఉండాలి ప్రభువా నా ద్వారా అని చెప్పి. ఆండ్రూ మూరే గారి ప్రార్థన అబ్బాయి అర్థమవుతున్నా, ద రియల్ క్రైసిస్ అండ్ మిషన్స్ ఇస్ నాట్ స్ట్రాటజీ, ఇట్స్ ప్యాషన్ అబ్బాయి. ఆ ప్యాషన్ మనం కలిగి ఉండాలి. ద ఆర్మీ ఇస్ స్మాల్ బికాస్ ద హార్ట్ ఈస్ వీక్. ఎందుకండి మనం అంతగా బయటికి వెళ్ళలేకపోతున్నాం అంటే, చాలా బలహీనంగా ఉన్నామండి మనం. మన దగ్గర మనమే బలహీనంగా ఉన్నాం, అంతగా మనం పరిచయం చేయలేకపోతున్నాం అసలు యాక్చువల్లీ. పీటర్ తను ఏమంటాడంటే, ద గ్లోరీ ఆఫ్ గాడ్ మస్ట్ కమ్ బిఫోర్ ఆల్ ఎల్స్ ఇన్ మిషన్స్. వీఆర్ సెంట్ టు షో హిస్ రెయిన్ అండ్ సర్వింగ్ పవర్ టు ఆల్ నేషన్స్ అంట. కాబట్టే మనం ఇది హైయెస్ట్ గోల్, మనకు ఇది ఎంతో ఉన్నతమైన బాధ్యత నాపై. వెస్లీ డ్యూయల్ గారు తను ఏమంటారు తెలుసా, వాళ్ళ అమ్మగారు ఎంత డీప్గా డైలీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా ఆమె చైనా కోసం, ఇండియా కోసం ప్రార్థన చేసేదంట నాపై. ఎంత గొప్పలో తల్లిది, ఎంత కృతజ్ఞతలు చెప్పాలో. అందులో దేవుడు నన్ను కూడా చూసుకున్నాడు అబ్బాయి దాంట్లో. నియర్లీ ఎవ్రీ డే షీ వెప్ట్ ఇన్ ప్రేయర్ ఫర్ దీస్ నేషన్స్ డ్యూరింగ్ ఫ్యామిలీ డివోషన్స్ అంటారు అబ్బాయి. కానీ మీకు తెలుసా అబ్బాయి, ఆ ప్రార్థన తన కుమారుని ద్వారా దేవుడు నెరవేర్చిందండి అసలు. హర్ లవ్ వాస్ నాట్ ఎమోషనలిజం, ఇట్ వాస్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫ్లోయింగ్ త్రూ హర్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా ఏదో భావోద్రేకంతో ప్రేయర్ చేయలేదు ఆమె. దేవుని కుమారుని యొక్క ప్రార్థన భారంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేసేద్దాని అంటున్నాము. దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ టు క్యారీ అ స్పిరిట్ గివెన్ హార్ట్ ఫర్ ద నేషన్స్. She may never have gone, but heaven will reward her eternal love for lands she never saw. ఆమె ఎప్పుడు ఆ దేశాలకు, ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు అబ్బాయి, కానీ దేవుని యొక్క ప్రేమ వెళ్తుంది అక్కడికి. కానీ ఆ ప్రార్థన ద్వారా పరలోకం ఎంత దీవించబడ్డదో, ఎంత గొప్పగా ఉంటుందో. ఈరోజు ఈ అమ్మగారి ద్వారా ముగిద్దామని చెప్పబ్బాయి. సింగపూర్స్ ఫస్ట్ మిషనరీ టు ఆఫ్రికా. ఇప్పుడు ఆమె 75 సంవత్సరాల అబ్బాయి. ఇప్పుడు ఆమెకు అసలు మనం సుఖంగా ఉన్నాం చూడండి అబ్బాయి, మన ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళాలి అబ్బాయి. అసలు యాక్చువల్లీ మనం ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఉన్న వాళ్ళతోటి దేవుడు మిషన్స్ పని జరిగించాడు అబ్బాయి. ఎలా చస్తామా, ఎలా బ్రతికిస్తామా జనాలను వెళ్ళి అని చెప్పిన వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప పనులు చేసుకుంటాడు అబ్బాయి. సింగపూర్ అంటే సామాన్యమైన దేశం కాదబ్బాయి. ఈ దేశం నుంచి ఆఫ్రికాకు వెళ్ళింది ఉన్న సుఖాన్ని వదిలేసుకొని. అర్థమవుతుందా అబ్బాయి? తన భర్త డాక్టర్, సూపర్ డబ్బులు సంపాదించవచ్చు అబ్బాయి ఇక్కడ. అర్థమవుతుందా? షీ వాస్ యంగ్ మదర్ విత్ అ సన్ హూ వాస్ ఓన్లీ 2.5 మాత్రమే అబ్బాయి ఇయర్స్. ఆమె ఆఫ్రికాకు వెళ్ళింది అబ్బాయి మిషనరీగా తన భర్తను వేసుకొని. ద ఇయర్ వాస్ 1978. బెలిండా అప్పుడు 29 సంవత్సరాలు, ఆమె భర్తకు 31 సంవత్సరాలు మాత్రమే. గ్యాల్మీ అనే ప్రాంతానికి వెళ్ళింది అబ్బాయి. దుమ్ము ధూళి, అసలు ఆ ప్రాంతాన్ని గురించి వివరిస్తుంటుంది ఆమె. అలాంటి ప్రాంతానికి ఇష్టంగా వెళ్ళింది అబ్బాయి. ఎంత చక్కని దేశాన్ని వదిలిపెట్టి. అర్థమవుతా? ఇదో గ్యాల్మీ హాస్పిటల్ వే డాక్టర్ ఆండ్రూ వర్క్డ్ అని చెప్పి, అది అలాంటి హాస్పిటల్ ఎక్కడ చూస్తారా? మీకు తెలుసా సింగపూర్లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి? అసలు 5 స్టార్ హోటల్ కూడా పనికిరాదు అబ్బాయి, అంత గొప్పగా ఉంటుంది అసలు యాక్చువల్లీ సింగపూర్ హాస్పిటల్. కానీ అటువంటి ప్రాంతంలో వెళ్ళి పనిచేయడానికి వెళ్ళింది అబ్బాయి వాళ్ళిద్దరు. ద నగ్ ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ ఆఫ్ గ్యాల్మీ విలేజ్. అది చూడండి ఆ ఇల్లు ఎలా ఉంది అబ్బాయి.
దుమ్ము ధూళితో ఉన్న ఇల్లు అంట అది. ఆ ఇంటి కప్పు పైన రాత్రిపూట అసలు ఎన్ని శబ్దాలు వస్తుంటాయి, నా దొంగబడ్డా లేకుంటే పైన గాలిగా అవుతుందా ఏమవుతుందో తెలియదు వాళ్ళకి అసలు. యాక్చువల్లీ ఆ రేకుల శబ్దము తట్టుకోలేకపోతుండేనంట రాత్రిపూట పడుకోకుండా నా అబ్బాయి. అసలు డాక్టర్ ఆండ్రూ అండ్ బెలిండా బీయింగ్ కమిషన్ టు బి మిషనరీస్, వాళ్ళ మ్యారేజ్ వాళ్ళు అందుకోసమే చేసుకున్నారంట నా అబ్బాయి. ఎందుకనంటే వాళ్ళ మ్యారేజ్లో తెలుసా ఏంటది, మనం మ్యారేజ్ చేసుకుంటే ఏమనుకుంటాం, మనం అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటాం కదా. ఈమె మ్యారేజ్ కోసం ప్రపోజల్స్ వాళ్ళకి జరిగినప్పుడు ఏంటి తెలుసా ప్రపోజల్ వాళ్ళకి జరిగింది, ఆయనను కూడా దేవుడు ఆఫ్రికాకు పిలిచిందని చెప్పిన సిద్ధపాటుతో ఆయన ఉంటే, ఈమెను కూడా దేవుడు ఆఫ్రికాకు వెళ్ళాలని మిషనరీగా వెళ్ళాలని పిలిచిందని సిద్ధపాటుతో ఉంటే, ఆ కారణాన్ని బట్టి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు వాళ్ళ వెడ్డింగ్ రోజు రెవరెండ్ ఇయన్ పాల్సన్, ఆయన సింగపూర్ బైబిల్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ అబ్బాయి, ఆయన వాళ్ళిద్దరిని ప్రతిష్ఠించి వివాహంకు చేసి ఆ ఇద్దరు దంపతుల్ని ఆఫ్రికాకు పంపించారు అబ్బాయి. ఎక్కడ జరుగుతాయి ఇటువంటి మ్యారేజ్లు? ఒకసారి ఆలోచించండి అబ్బాయి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచిండు, నువ్వు ఏం చేస్తున్నావు ఈ భూలోకంలో అసలు. యాక్చువల్లీ హర్ హస్బెండ్ వాస్ విష్డ్ అవే. ఒక్కసారి ఇట్లా ల్యాండ్ అయిందో లేదో అని అంటాను అబ్బాయి, ఫ్లైట్ అసలు ఎంత భయంకరంగా ఉండేని అంటున్నాడు ఆ జర్నీ కూడా. వెంటనే అలా బెట్టను పరిగెత్తుకొని తీసుకెళ్ళిపోయారంట. ఎందుకంటే సర్జరీ అక్కడ ఒక్క సర్జన్ కూడా లేరంటాను అబ్బాయి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. ఓన్లీ క్వాలిఫైడ్ సర్జన్ ఎవరు అన్నారంటే అలా భర్త మాత్రమే. అసలు ఆయన ఏమంటారు దాన్ని, లెక్కలేనన్ని సర్జరీలు చేసిందంటాను అబ్బాయి ఆ ప్రాంతంలో. అబ్బాయి గ్యాల్మీ అనే గ్రామంలో ఆఫ్రికాలో లెక్కలేనన్ని సర్జరీలు చేసిందంట అబ్బాయి. ఈ చివరిగా వెంకీ ఆలోచించండి అబ్బాయి, ఆయన ఎంత పని చేసిందంటే నా అబ్బాయి 2019లో చనిపోతే ఈవెన్ ఆయన బూడిదను కూడా తీసుకెళ్ళి ఆ గ్యాల్మీ అనే ప్రాంతంలో దాన్ని పాతి పెట్టిరంట నా అబ్బాయి అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంత గొప్ప పరిచయం చేసిందంట. వాళ్ళ జీవితం అంతటినీ కూడా ఖర్చు పెట్టేసిరు అబ్బాయి. ఎక్కడున్నారంటే ఇటువంటి త్యాగధనులు ఈ రోజుల్లో ఉన్నారా అని అనుకుంటాను నేను ఇప్పుడు కూడా. ఎలా తిందామా, ఎలా సుఖపడదామా, ఎలా సెటిల్ అయిదామా, లేకపోతే ఎలా అసలు యాక్చువల్లీ పిల్లల్ని పెంచుకుందామా, మంచి మంచి స్కూల్లో వేద్దామా, ఇటువంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంటే వాళ్ళిద్దరు పిల్లల అబ్బాయి, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు జనాలు తిట్టిరంట, నువ్వు ఏంటే తల్లి నువ్వు అసలు ఆ ప్రాంతంలో ఎలా ప్రసవిస్తావు అని చెప్పిన అబ్బాయి. చావైనా రేవైనా ఇదే మా దేశం అని చెప్పి వెళ్ళిపోయారు అబ్బాయి. అక్కడే ఆమె ప్రసవించింది రెండవ బిడ్డ కోసం అబ్బాయి. వాళ్ళిద్దరు పిల్లల్ని తెలుసాను అబ్బాయి, ఆ దుమ్ము ధూళిలో ఆ స్కూల్లో పంపించారు వాళ్ళు. మా వాడికి ఆయన చెప్తాడు, నా పిల్లల్ని నేను సరిగా పంచుకోలేకపోతున్నాను సార్, నేను మంచి దేశానికి వెళ్ళి మా పిల్లల్ని సుఖపెట్టాలని అనుకుంటున్నాడు ఆయన. అంటే దేవుడు కాదు ఈయనలు పోషించాల్సింది, తను పెంచుకుంటాడు అన్నట్టు. మిషనరీస్ ఏమో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్య కుటుంబంతో సహా వెళ్ళి అన్నీ వదులుకొని అబ్బాయి బయటికి వెళ్తే, మనం పొందుకొనికి వెళ్తున్నాం అంటే ఎంత సిగ్గుకరం బాధకరమైన సేవకులమో మీరు ఆలోచించండి అబ్బాయి ఈ రోజుల్లో మనం అసలు. యాక్చువల్లీ అయితే పిల్లల్ని కూడా ట్రైన్ చేస్తున్నారు అబ్బాయి వాళ్ళు. అది గొప్ప విషయం అసలు. యాక్చువల్లీ వీళ్ళ పిల్లలు చూడండి అబ్బాయి, 75 సంవత్సరాల తర్వాత ఆమె సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు ఆమె, నా భర్త అక్కడే వదిలేసుకొని వచ్చిన నేను, ఇదిగో ఇప్పుడు సింగపూర్లో గొప్ప ఒక మిషన్స్కి దాంట్లో ఆమె ట్రైనర్గా ఇప్పుడు పనిచేస్తుంది అబ్బాయి. ఇప్పుడు ఆమె అనేకులను పంపిస్తుంది ఇప్పుడు ఆమె. సో కనుక Psalm 67 reminds us that God blesses us not for our comfort alone, so that His ways may be known on earth and His salvation among all. దేవుడు మనని ఈ కీర్తన మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా, మన ద్వారా మన సుఖాని కోసం కాదబ్బాయి, అనేకులు దీవించబడాలని చెప్పి నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. ద హార్ట్ ఆఫ్ మిషన్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇది హార్ట్ ఆఫ్ గాడ్ ఇది. సో కనుక పాస్టర్స్ లీడర్స్గా మనం ఛానల్స్గా ఉండాలి కానీ రిజర్వాయర్స్గా కాదు అబ్బాయి. ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి కాదు. సో కనుక మన ప్రశ్న అబ్బాయి ఈరోజు, హౌ ఐఎమ్ ఐ యూజింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, మై టైమ్, గిఫ్ట్స్ అండ్ రిసోర్సెస్ టు మేక్ హిస్ నేమ్ నోన్ అమాంగ్ ఆల్ ద నేషన్స్ అబ్బాయి. అన్యజనులందరూ, ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన సమయము, ఆయుష్, ఆరోగ్యము, బహుమానాలు, నీకున్న రిసోర్సెస్ ఏదైనా సరే ఎలా వాడుకుంటున్నావు అబ్బాయి నువ్వు ఈరోజు, ఎలా దీవెనకరంగా ఉంటున్నావు నువ్వు. ఇదిగో ఈ ప్రార్థన చేయాలి మనం. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ మినిస్ట్రీ. ప్రభా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు ప్రభా. హెల్ప్ మీ టు లివ్ అండ్ లీడ్ విత్ యువర్ మిషన్ ఇన్ మైండ్ సో దట్ ఆల్ నేషన్స్ మే నో అండ్ వర్షిప్ యూ. ప్రభా మమ్మల్ని ఇంతగా నిలబెట్టుకున్నావు తండ్రి, మా ద్వారా అనేకులు తెలుసుకుంటగల మిషన్ మైండ్ తోటి మేము బ్రతికే కృపను మాకు దయచేసి మీ నామాన్ని గొప్ప చేసుకోమని
యేసు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.